ఏమి రాస్తారో తెలుసా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేదేమో ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది యెహోవా ఏర్పరిచిన దినము అని పెడతా ఉన్నారు. ఇది యెహోవా ఏర్పరిచిన దినము. ఈ దినములో మనం ఏమి చేయవలను? స్టేజి కట్టి డ్యాన్సులు వేయవలను. ఏమండి? పాట కచేరీలు పెట్టి లేకి లేకి పాటలన్నీ పాడవలను. ఇప్పుడు ఆ లేకి పాటలు, లోక పాటలు, ఆ లేకి డ్యాన్సుల వల్ల ఆ కూర్చున్న వాళ్ళ హృదయాలు పొడవబడి, ఒక ఆడపిల్ల చేత 4 స్టెప్పులు వేపిస్తే అది చూసిన వారి హృదయం అందు పొడవబడి, సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను? అదే ఎలా కలిగింది మీకు ఈ జ్ఞానం అంటే, ఆమె బహుగా ఎగురుచున్నది. ఆ ఎగురులు చూసి మేము మరి ఆత్మయందు హృదయమందు పొడవబడినాము, మేము ఏమి చేయవలనని అడుగుతారా? ఎవడన్నా వచ్చి అడుగుతాడా? మరి దేనివల్ల పొడవబడతారు? వాక్యం. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేయి సుత్తె వంటిది కాదా అన్నాడు. బండలాంటి గుండెలను బ్రద్దలు కొట్టే శక్తి దైవ వాక్యంలో ఉంది. కాబట్టి మైండ్ బాగున్నోళ్ళు, ఒరిజినల్ క్రైస్తవులకి చెప్తున్నాను నేను. కొంతమందికి మండిపోయిద్ది, ఇప్పటికీ ఈ పని చేసిన వాళ్ళకి మండితే సన్నీళ్ళు పోసుకో, చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం. కానీ బుద్ధి తక్కువ పనులు చేయొద్దు.